మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. మన ఇంట్లో వాళ్ళ మీద అప్పుడప్పుడు చిన్న చిన్న కోపాలు తాపాలు రావటం సహజమే. చిన్న చిన్న కోపాలంటే వచ్చి పోయే చుట్టాలు మాదిరి ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతారు, అంతే తప్పితే ఎలకాలం ఉంటారు కదా. కోపం కూడా అంతేనండి. నాకు రాత్రి కోపం వచ్చింది. ఏంటంటే నిన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గోంగూర తీసుకొచ్చారు మా వారు. అంటే తిరువూరు వెళ్ళి వచ్చేటప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి గోంగూర సొరకాయ అవి తెచ్చారు. అయితే ఈ గోంగూర తెచ్చిన వెంటనే నాకు గోంగూర పచ్చడి తినాలనిపిస్తుంది చెయ్యన్నారు. అప్పుడు టైం 7:30 అయిందండి. 7:30 అప్పుడు గోంగూర పచ్చడి నూరాలంటే వేరే కూర అయితే తొందరగా అయిపోతుంది, గోంగూర పచ్చడి అంటే అలా కాదు. మిరపకాయలు తొడేలు తీయాలి, వేయించాలి, గోంగూర ఉడకబెట్టాలి, ఇట్లా చాలా టైం అవుతుంది. నేను ఈ టైం కాడ చెయ్యాలా అని అంటే ప్లీజ్ ప్లీజ్ మమ్మ కదా అన్నారు. అంతగా అడిగేసరికి చేద్దాంలే అనుకొని స్టార్ట్ చేశా. గోంగూర కడిగి మిరపకాయలు తొడేలు తీసేసరికి 8 అయింది. పచ్చడి నూరేటప్పుడు కొంచెం కోపం వచ్చింది, కానీ ఈ టైంలో పచ్చడా అని. కాకపోతే పచ్చడి నూరి తాలింపు పెట్టుకొని తిన్న తర్వాత అబ్బా ఇప్పుడు వారు అడగబట్టే కదా ఈ పచ్చడి నూరాను అని రాత్రి అనిపించింది. అయితే భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఎప్పుడైనా చిన్న చిన్న తగువులు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కొంతమంది అంటారు మేము అస్సలు తగువు పెట్టుకోమని అంటారు కదా. అదైతే నిజమే కదండి. అన్యోన్యంగా ఉండే భార్యాభర్తల మీద చిన్న చిన్న వస్తవి, కాకపోతే వాటిని తెగేదాకా లాగకూడదని నా అభిప్రాయం. అవునంటారా కాదంటారా? ఇకపోతే పచ్చడి చేసే విధానం మరో వీడియోలో చూపిస్తాను. కమ్మనైన గోంగూర పచ్చడి వీడియో చూడండి, లైక్ కొట్టండి.